పవన్ కళ్యాణ్ సార్ మాకు రోడ్డు లేదు సార్, రోడ్డు వేపియండి సార్. పవన్ కళ్యాణ్ సార్ రోడ్డు వేపియండి సార్. ఓబులాపురం నుంచి ఊరికి నడిచిపోవాలంటే గుంతలు గుంతలుగా ఉంది సార్. మీరే ఎలాగైనా రోడ్డు వేపేయాలని చేస్తున్నాము. గత 30 సంవత్సరాల నుండి ఒకే ఒక కిలోమీటర్ రోడ్డు వేయడం చేత కానీ చాలా మంది నాయకులు ఉన్నారు. ఒకే ఒక కిలోమీటర్ మా ఊరుకుండే రోడ్డు ఒకే ఒక కిలోమీటర్ రోడ్డు వేయడం కూడా 30 సంవత్సరాలు వేసిన రోడ్డు ఇంతవరకే 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేక జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సార్ మా ఊరు పరిస్థితి ఇలాగుంది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అన్నీ ఇలాంటివన్నీ వీడియోలు కూడా పైపర్లు కూడా చాలా చేసినాము, చాలా అన్ని రిక్వెస్ట్ కూడా చేసినాము, ఎవరు పట్టించుకోలేదు. మాకు దయచేసి మీరే ఇదొక్కసారి మమ్మల్ని చూసి ఒక్కసారి మమ్మల్ని కరుణించి మాకు ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మా ఊరికి రోడ్ వేపియండి సార్, మీకు చేతులెక్కి దండం పెడుతున్నా. డిప్యూటీ సీఎం సార్ మా ఊరికి రోడ్ వేపియండి సార్, చాలా ఇబ్బంది సార్. మాది ఓబులాపురం గ్రామము, ఉరుకుంద పోస్టు, మంత్రాలయం తాలూకా. రోడ్డు మాత్రం దాదాపు 30 సంవత్సరాల దగ్గర అయింటుంది, వేయలేదు దాన్ని. ఆడ ఆల్రెడీ బస్సులు వచ్చి ఒకప్పుడు మాకు శ్రీశైలం వెళ్ళడానికి సంవత్సరంకి ఒకసారి బస్సు తెప్పిస్తాం మా ఊరికి. బస్సు కూడా లేదు మా ఊరికి, బస్సు కూడా లేదు మా ఊరికి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది శ్రీశైలంకి వెళ్ళడానికి శివరాత్రి అప్పుడు వెళ్ళడానికి వస్తే ఆ బస్సు డ్రైవర్ ఏమన్నాడు, ఈ రోడ్డు పోయింది నన్ను రాననికేసి అందులో అట్లే వాపస్ పోయినాడు. మరి 1 కిలోమీటర్ దగ్గర నడుచుకుంటూ పోయి ఆడెక్కినాం. బడి పిల్లలు దాదాపుగా 100 మంది దాకా నడుచుకుంటూ పోతారు. కానీ మేము ఎందుకు ఒక 10 తూర్లు కూడా అడిగినాము. ఉరుకుందుకు వస్తుంది కట్ సర్వీసు, అదే బస్సు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పంపిస్తే మాకు పిల్లలకి బాగుంటుంది, స్కూల్ పిల్లలకి అని అడుగున్నాము. అయినా ఎవరు దీన్ని పట్టించుకోలేదు. ఇలాంటి సమస్యలు జగ్గి ఉన్నాయి మా ఊర్లో. రోడ్డు ఇలాగే వెళ్ళాలి, మేము బయటకు వెళ్ళాలంటే ఊరు నుంటే ఊరు మొత్తానికి ఇదే రోడే, బయటకు వెళ్ళాలన్నా రావాలన్నా ఇదొక్క రోడే మాత్రమే ఉండేది. కానీ ఈ రోడ్డుకి బస్సులు కానీ లాయర్లు కానీ ఏటి రావు, ఓన్లీ ఆటో వెహికల్ థియేటర్లు అలాంటివి మాత్రమే వస్తాయి నడుచుకుంటూ, అంతేగాని ఇంకా వేరే ఏం రావు. పవన్ కళ్యాణ్ సార్ మా ఊరు పరిస్థితి ఇలాగుంది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అన్నీ ఇలాంటివన్నీ వీడియోలు కూడా పైపర్లు కూడా చాలా చేసినాము, చాలా అన్ని రిక్వెస్ట్ కూడా చేసినాము, ఎవరు పట్టించుకోలేదు. మాకు దయచేసి మీరే ఇదొక్కసారి మమ్మల్ని చూసి ఒక్కసారి మమ్మల్ని కరుణించి మాకు ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. సార్ నా పేరు ఆంజనేయులు, మాది ఓబులాపురం. ఇది కన్నా టీవీ రిపోర్టర్స్ ద్వారా మా యొక్క సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. మాకు ప్రధాన సమస్య వచ్చి మాకు రహదారి లేదండి, రోడ్డు లేదు. గత 30 సంవత్సరాల నుండి ఒకే ఒక కిలోమీటర్ రోడ్డు వేయడం చేత కానీ చాలా మంది నాయకులు ఉన్నారు. ఒకే ఒక కిలోమీటర్ మా ఊరుకుండే రోడ్డు ఒకే ఒక కిలోమీటర్ రోడ్డు వేయడం కూడా 30 సంవత్సరాలు వేసిన రోడ్డు ఇంతవరకే 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేక జరుగుతుంది. ఇదే కాక మా ఊర్లో తాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏమి చేసుకున్నా మా ఊరోళ్ళే చేసుకోవాలా, అంతేగాని ప్రతి ఒక్క నాయకుడు ఎటువంటి నాయకుడు కానీ స్పందించడం లేదు. ఇది ప్రధాన సమస్యగా మారింది. బడికి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కూలీలు, అలాగే వృద్ధులు ఇలాంటి రోడ్డు వల్ల ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎన్నో గుంతలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. దయచేసి మీరు ఈ రిపోర్టర్ ద్వారా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దయచేసి చెప్తున్నాం సార్, ఇది ఒక కిలోమీటర్ రోడ్డు ఉంది, ఒకే ఒక కిలోమీటర్ రోడ్డు మీకు తెలియజేయడం ఏమనగా దీన్ని మా ఓబులాపురం టు ఉరుకుంద ఒకే 1 కిలోమీటర్ ఉంది సార్. మా ఊరికి ఓబులాపురం నుంచి ఉరుకుందకి 1 కిలోమీటర్ ఉంది, 1 కిలోమీటర్ రోడ్డు ఉంది సార్. దయచేసి పవన్ కళ్యాణ్ సార్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి తెలియజేయడం జరుగుతుంది.
ఇది మా ఊరు గ్రామాలందరూ ప్రజల తరపున నాకు ఈ అవకాశం ఇచ్చినారు సార్. దయచేసి మా సమస్యను తెలుసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం సార్. నమస్కారం. నా పేరు శివకుమార్. నేను 4వ తరగతి చదువుతున్నాను. పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేపియండి. రోడ్డు వేపి లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇది ఓబులాపురం నుంచి ఊరికి నడిచిపోవాలంటే గుంతలుగా ఉంది సార్. మీరే ఎలాగైనా రోడ్డు వేపేయాలని చేస్తున్నాము. నమస్కారం సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, మా ఊరికి రోడ్డు లేదు, స్కూల్ వెళ్ళేకి చాలా గుంతులు అదల్లా ఉన్నాయి. మా ఊరికి రోడ్డు వేపియండి సార్. మీకు చేతులెక్కి దండం పెడుతున్నా. నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ మాకు రోడ్ వేపియండి సార్. స్కూల్కి పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది సార్. మాకు రోడ్ వేపియండి సార్. చేతులు పెట్టి దండం పెడుతున్నాం సార్. నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ మాకు రోడ్డు లేదు సార్. రోడ్డు వేపియండి సార్. రోడ్డుకి పోయేకి ఇబ్బంది అవుతుంది సార్. స్కూల్కి పోయేకి ఇబ్బంది అవుతుంది సార్. రోడ్ వేపియండి సార్. నమస్కారం. డిప్యూటీ సీఎం చాలా ఇబ్బంది గుంతలు సార్.